న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. వైసీపీ ప్రభుత్వం వైఫల్యం మూలానే రైతులు నష్టపోయారు, శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన వరి పంటలను పరిశీలించిన టీడీపీ జాతీయ కోశాధికారి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు రైతు సంఘం నాయకులు పరిశీలించారు. కొత్త కోసిన వరి కళ్లల్లో ఉండగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం వారికి సరైన సమయంలో కొనుగోలు చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని, కళ్లాలో ఉన్న ధాన్యాలను సంచులకు వేసుకోవడానికి అధికారులు సంచులు కూడా సరైన సమయంలో అందచేయలేదని, ప్రభుత్వం వారు మాత్రం ఆ రైతులకు సంచులు ఇచ్చాము, టార్పారు పట్టాలు ఇచ్చామని ఘనంగా చెప్పుకున్నప్పటికీ వారు ఈ విషయంలో మాత్రం వైఫల్యం చెందారని రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అధికారులతో ఫోన్లో మాట్లాడినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని, తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతుల ప్రభుత్వం వెంటనే పరిశీలించి రైతులను ఆదుకోవాలని, ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వాలు పెట్టిన షరతులను సడలించి కలరు మారిన మొలకెత్తిన ధాన్యాలను వెంటనే ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను వెంటనే ఆదుకోవాలని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం షరతులు సడలించి వెంటనే ప్రభుత్వం షరతులు వెంటనే తొలగించి ధాన్యం కొనుగోలు చేయాలి. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. షరతులు సడలించి ప్రభుత్వం ధాన్యాన్ని ఎమ్మటే కొనుగోలు చేయాలి. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.